వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ విఎస్, ముగ్గురు విషయంలో చేసిన ప్రయత్నం వర్క్ అవ్వలేదండి. ఏడుగురు అసలు ఏం జరిగింది అనేది ఈ ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, త్వరలోనే మీకు ఒక మేజర్ గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. అవునండి, అసలు దేనికి సంబంధించి ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ఒక మేల్ పర్సన్ అండి, ఎలాగైనా సరే ఫెమినైన్ ఎనర్జీని తలదించుకునేలా చేసేయాలని చెప్పి అనుకుంటున్నారు. నిజానికి వాళ్ళకి క్లారిటీ రావాలి. ఫస్ట్ మనీ రొటేషన్ చేసిన వాళ్ళకి, మనీ ఇచ్చిన వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి కూడా ఈ విషయంలో క్లారిటీ అనేది రావాలి. అవకాశం లేదు. ఫస్ట్ ఏం చేసేద్దాం, తర్వాత ఏం చేసేద్దాం, ఎలా తప్పించుకుందాం కాదు, ముందు అసలు ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదు, ఛాన్స్ కూడా లేదండి. మనీ ఇచ్చినా ఛాన్స్ లేదు. ఓకేనా? సంతకాలు అవుతాయి కానీ ఫుల్ స్టాప్లు అవ్వవు. అంటే వాళ్ళు మీ గురించి సంతకాలు పెట్టుకున్న, అగ్రిమెంట్లు రాసుకున్న, పేపర్లు రాసుకున్న, పేపర్లు ఉంటాయి, పని అవ్వదు, మనీ రొటేషన్ అవ్వదు. ఇలా మనీ ఇచ్చి 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 చివరికి వాళ్ళకి మనీ ఉండవు అకౌంట్లో. ఓకేనా? వాళ్ళ లైఫ్ తలకిందులు అయిపోద్ది. గొడవ అయితే పెట్టుకోలేరండి ఖచ్చితంగా. ఒక వెలుగు వెలిగి తీరుతారు. ఎస్, ఒక వెలుగు వెలిగి తీరుతారండి. మాస్కులన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ ఖచ్చితంగా ఒక వెలుగు వెలిగి తీరుతారు. ఓకేనా? వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి. మీ విషయంలో చేసిన పనులకి కర్మ అనుభవిస్తున్నారు. కనిపించకుండా చాలా పనులు చేస్తున్నారండి. ఉమెన్ అన్మ్యారీడ్ విషయంలో, ఒక మ్యారేజ్ కాని ఉమెన్ విషయంలో చాలా పనులు చేస్తున్నారు. వాళ్ళు క్రిమినల్ పనులు చేశారు. అంటే వాళ్ళకి శిక్ష పడుద్ది, వాళ్ళు చేసిన పనికి శిక్ష పడుద్ది. ఇద్దరు విషయంలోని కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఇద్దరు మేల్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలనుకుంటున్నారు. హీల్ కాకూడదు, వాళ్ళు జీవితంలో నిలబడుతున్నారు, హీల్ కాకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. చెప్తున్నారండి, పీపుల్స్ ఎవరైతే మిమ్మల్ని లైక్ చేయరో, యాక్సెప్ట్ చేయరో వాళ్ళకు మాత్రమే కావాలి రూమర్స్ మీ గురించి. అవి మాత్రమే స్ప్రెడ్ చేస్తారు. బీ యూ, వాట్ ఎవర్ ఈజ్, ఏదేమైనా సరే మీరు మీలా ఉండండి. ఆల్ ఈజ్ వెల్, యు ఆర్ రైట్, మీరు అనుకుంది కరెక్ట్. సమ్ పీపుల్ ట్రై టు కంట్రోల్ యూ, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారండి, కంట్రోల్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. యు ఆర్ రైట్ అండి, మీరు అనుకుంది కరెక్టే. ఎనిమిస్ విషయంలో మీరు అనుకుంది కరెక్టే. గాడ్స్ ప్లాన్, ఎస్, గాడ్స్ ప్లాన్. గ్రూప్ ఆఫ్ పీపుల్ తలకిందులు అయిపోతారండి పని కనుక వదిలేపోతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంతమంది కొలాబరేట్ అయ్యి ఉన్నారు. ఓకేనా? మీరు వచ్చేసరికి స్పిరిచువల్ అవేకనింగ్లో ఉన్నారు. అంటే మీకు ఏది చేయాలి, ఏది అంటే మీరు సెన్స్ చేయగలుగుతున్నారు, లేదా కొంచెం పైచిక్ ఎబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, కరెక్ట్గా యాక్షన్ తీసుకోవడం కానీ, లేదా మీ వర్క్ని ప్లాన్ చేసుకోవడం కానీ. సో స్పిరిచువల్గా మీరు అవేకనింగ్ అయితే జరిగిందండి మీలో. ఖచ్చితంగా సక్సెస్ అయితే కన్ఫర్మ్. అండ్ వాళ్ళు చేయాలనుకున్న పని విషయంలో ఏదైతే చేస్తున్నారో చాలా వేగంగా, అంటే వేగంగా. ఓకేనా? సమ్ పీపుల్ ఎదురు చూస్తున్నారంట. టవర్ మూమెంట్ అయితే చేయలేరండి ఇంట్లో ఒకరి విషయంలో. 1 2 3 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వాళ్ళ టైం కౌంట్ అవుతుంది. హైయెస్ట్ గార్డ్ కొట్టి పడేశారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయలేరు, కొలాబరేషన్లో ఇన్వాల్వ్ చేయలేరు. ఆర్ఐ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. స్మాల్ గ్రూప్ అండి. యువర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. యువర్ ఆర్ క్యాప్స్ ఆర్ ఐ ద్వారా ఐ విషయంలో హోమ్ లైఫ్ లేకుండా చెయ్యాలి, మిస్ అవ్వకూడదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, ఎస్, దారి లేదు క్రియేట్ చేయడానికి. తలకిందులు చేయడానికి చూస్తున్నారంట. ముందుకు వెళ్ళలేరండి జీవితంలో. వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారు ముందు. చాలా అంటే చాలా పెద్ద పెద్ద పనులే చేస్తున్నారు, చాలా చెడ్డ పనులే చేస్తున్నారు కనిపించకుండా. ఎస్,
బ్రోకప్ అండి. దే ఆర్ హార్ట్ బ్రోకెన్. ఒక ఫెమినైన్ ఎనర్జీ హార్ట్ బ్రోకెన్ వీళ్ళ వల్ల. ఓకేనా? ఇందులో కార్మిక్ సిబ్లింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ క్రియేట్ చేయడంలో. ఎస్ అవునండి. మైండ్ని డైవర్ట్ చేస్తున్నారంట మీరు చేస్తున్న పని విషయంలో. వాళ్ళే క్రియేట్ చేసేయడం చూస్తున్నారు. నైబర్స్ జీవితాలను తలకిందులు చేసేద్దాం అనుకుంటున్నారు, కానీ జరగదు. ఓకేనా? నైబర్స్ జీవితాన్ని తలకిందులు చేయడం జరగదు. యువర్ ఒపీనియన్ ఆన్ ఈజ్ రియలీ మ్యాటర్స్ ఏ లాట్ అండి, ఖచ్చితంగా. అండ్ ఎస్, ఆర్కేంజల్ మైకిల్ ఏం చెప్తున్నారంటే, ఆర్కేంజల్ మెటాట్రాన్ ఏం చెప్తున్నారంటే, ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అనేది మీరు అచీవ్ చేయబోతున్నారు. సో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, విల్ పవర్ అనేది మీ లైఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. పబ్లిక్లో రికగ్నైజేషన్ అనేది వస్తుంది, గుర్తింపు వస్తుంది, చేస్తున్న పనుల్లో గుర్తింపు వస్తుంది. అండ్ అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఇంపార్టెంట్ పనిని మీరు కంప్లీట్ చేస్తారు. ఓకేనా అండి? అండ్ అలాగే ట్రావెలింగ్ చూపిస్తుంది. 7 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. 7 మెంబర్స్ కనిపిస్తుంది వాళ్ళకి, లేదా 7 మెంబర్స్ అది మీ విషయంలో ఉండకూడదని కోరుకుంటున్నారు. సో అందుకని ఏంటంటే మిమ్మల్ని బ్రోకప్ చేయాలి, ఆ విషయంలో నైబర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ లైఫ్ని తలకిందులు చేసేయాలని అనుకుంటున్నారు. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. సౌత్ నోడ్ వాళ్ళ ఎమోషనల్ ట్రాప్, పాస్ట్ హోన్స్, లేదంటే అన్నెసెసరీ డ్రామా క్రియేట్ చేసి మిమ్మల్ని పాస్ట్లో ఉంచాలని ట్రై చేస్తున్నారు. బీ ప్రజెంట్లో ఉండండి, ప్రజెంట్లో వర్క్ చేసుకోండి, ఫ్యూచర్ గురించి వర్క్ చేసుకోండి, పాస్ట్ గురించి ఆలోచించద్దు. 1 అవర్ బిఫోర్ అయినా సరే పాస్టే. 420 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనండి? సౌత్ నోడ్లో వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని గతంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. యు ఆర్ ఆన్ నార్త్ నోడ్, అసలు మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు. ఓకేనా? యూ హ్యావ్ ఎ ఫుల్ ఆఫ్ క్లారిటీ. ఓకేనా? క్లారిటీగా ఉన్నారు. అండ్ మీరు చేస్తున్న పనిలో ప్లాన్ చేసుకొని ఫోకస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫోకస్ చేసి ప్లాన్ చేసుకుంటున్నారు, అండ్ ప్లాన్ చేసుకున్న దాని మీదే ఫోకస్ చేయాలనుకుంటున్నారు. దట్ ఈజ్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ అండి. ఓకేనా? ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మీకు చాలా క్విక్గా వచ్చింది అండ్ ఈజీగా మీరు అర్థం చేసుకున్నారు. మీకు ఎస్, కంప్లీటింగ్ గోల్స్, మీరు అనుకున్నది ఏదైతే ఉందో కంప్లీటింగ్ గోల్స్ అండి. ఎస్, మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు, దాన్ని ఆపడానికి కొంతమంది ట్రై చేస్తారు. చేసే పనుల్లో కొన్ని డీటెయిల్స్ ఇబ్బందికరంగా అనిపిస్తాయి, లేదా కొన్ని పనులు అనుకున్నట్టుగా జరుగు, చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తాయి. అండ్ మీ పని చేసుకోవడానికి కూడా చిన్నగా గొడవలు పడాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద సౌత్ నోడ్ ఇంపాక్ట్ అండి. మిమ్మల్ని నెగిటివిటీలో ఉంచడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. ఫుల్ మూన్, ఫుల్ ఇల్యూషన్. మీరు ఇల్యూషన్లో అస్సలు లేరు. యూ నీడ్ క్లారిటీ, యూ హ్యావ్ క్లారిటీ. ఓకేనా? వాళ్ళ భ్రమల్లో, టెక్నిక్లో, టాక్టికల్లో మీరు పడరు. ఓకేనా? సో ఫోకస్ అండ్ ప్లాన్. ఓకేనా? ప్లాన్ చేయండి అండ్ ఫోకస్ చేసుకోండి, మీ వర్క్ని కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.